అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 100 స్క్వేర్ యార్డ్స్లో ఉండే G+1 హౌస్ని చూడబోతున్నామండి. ఇది మేడిపల్లి పర్వతాపూర్లో ఉంది. ఈ హౌస్ వచ్చేసి మంచి లొకాలిటీ ఉంటుందండి, మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం వరంగల్ హైవే నుండి పర్వతాపూర్ అలాగే కాచివండి సింగారమిల్లి రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్. ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది. జస్ట్ 100 ఫీట్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడే ఉంది హౌస్. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ సెకండ్ బిట్టే హౌస్ అండి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో G+1 పైన 2 BHK ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. ఓకే, దానికన్నా ముందు లొకాలిటీ చూపిస్తాం మీకు. ఇలా ఉంటుందండి కాలనీ. చాలా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి హౌసెస్ దగ్గరలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న హౌస్ ఇది. ఈ హౌస్కి దగ్గరలో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. లైక్ గ్లోబల్ స్కూల్, సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇలాంటివన్నీ వితిన్ 1 కిలోమీటర్స్ రేడియస్లో వస్తాయి. అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, అనురాగ్ యూనివర్సిటీ అండ్ శ్రీనిధి కాలేజ్ అండ్ మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా దగ్గరలో ఉంటాయి ఈ హౌస్కి. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ. మెయిన్ రోడ్కి చాలా దగ్గర కాబట్టి బేసిక్ నీడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ ఈ హౌస్కి ఇది పార్కింగ్ ఏరియా చూడండి, చాలా పెద్దగా ఉంది. ఒక పెద్ద కారు పెట్టినా కూడా పక్కన మంచిగా బైక్స్ పెట్టుకోవచ్చు. మొత్తం తాండూరు బండలు యూజ్ చేస్తారు ఇక్కడ. యాక్చువల్గా ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. అండ్ ఈ ప్లాట్లో మనం ఏం చేస్తామంటే ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే మనం మెట్లు లాస్ట్కి ఇచ్చేసి పైన ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఇలా వచ్చేస్తే మనకు ఇక్కడ మనకు బోర్ పాయింట్ ఉందండి. ఓకే, మనకు వాటర్ సంప్ ఉంది, బోర్ ఉంటుంది. అండ్ ఇలా ఇక్కడ స్టెప్స్ వస్తాయి. మనకి ఇది మెయిన్ బోర్ ఆపరేట్ చేయడానికి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఉందండి. మనం దీన్ని రెంటల్ పర్పస్గా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్, ఇది హాల్. ఓకే, ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేస్తే మనకి కిచెన్ ఉంది. ఇలా దేవుని గది కూడా ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ఎగ్జాస్ట్ హోల్ ఉంది. అండ్ హాల్కి అటాచ్డ్గా బెడ్రూమ్, దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఓకే, ఇది కింద 1 BHK మనం రెంటల్ పర్పస్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం పైకి వెళ్దామండి. ఇక్కడ స్టెప్స్ చాలా వైడ్గా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. అండ్ మనకి స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ ఉంది. పైకి వచ్చేస్తే చూడండి, ఇదే మెయిన్ రోడ్కి ఇది సెకండ్ బిట్ అండి, సెకండ్ ప్లాట్ ఇది. ఓకే, ఈ కరెంట్ పోల్ ఉంది కదా, ఇక్కడ వరకు మెయిన్ రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి ఇది ఒక ప్లాట్, దీని పక్కన ప్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా, ఫాల్ సీలింగ్. ఈ పక్కన హౌస్ ఉంది. 2 హౌసెస్ సేల్కి ఉన్నాయండి ఇక్కడ. ఇది ఎంట్రన్స్. మెయిన్ డోర్ టేక్వుడ్ ఫ్రేమ్. ఇలా ఉంటుందండి కన్స్ట్రక్షన్. హౌస్ చాలా బాగుంటుంది అండ్ రెడీ టు మూవ్. ఓకే, మనకి ఇది డ్రాయింగ్ ఏరియా చూడండి, చాలా స్పేషియస్గా అండ్ వెల్ ప్లాన్గా కన్స్ట్రక్షన్ చేశారు. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఉంది, 2 విండోస్ వితౌట్ ఏ సింగిల్ లైట్. మనం వీడియోని షూట్ చేస్తున్నాం, మనకి వెంటిలేషన్ ఎలా ఉందని అర్థమవుతుంది. ఓకే, ఈ డ్రాయింగ్ ఏరియాలో చూస్తే ఒక సైడ్ మనకి డిఫరెంట్గా పెయింట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇది ఫాల్ సీలింగ్. దీని డ్రాయింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. ఇలా వచ్చేసి ఇక్కడ మనకు ఆర్చ్ ఇచ్చారు మంచిగా. ఇది హాల్. ఓకే, అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. ఎంత పెద్ద టీవీనైనా పెట్టుకోవచ్చు. కింద మనకి సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు మంచిగా. చూడండి, పెయింటింగ్ చాలా బాగుంది. అండ్ హాల్లో ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇలా వచ్చేస్తే ఇది ఓపెన్ కిచెన్. ఓకే, చూడండి, మొత్తం గ్రానైట్ ప్లాట్ఫాము, టైల్స్ వేశారు. విండోస్ అండ్ ఎగ్జాస్ట్ హోల్, షెల్ఫ్స్ ఉన్నాయి. చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వస్తుంది. అండ్ ఈ డోర్ ఇలా ఓపెన్ చేస్తాం. మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా, కింద యాంటీస్కిడ్ టైల్స్, వాల్ టైల్స్ తోటి మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ పాయింట్, యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఓకే, ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఇండియన్ టైప్ ఉందండి. ఇక్కడ వాష్ బేసిన్, ఇండియన్ టైప్లో వాష్రూమ్స్.
టైల్స్, వెంటిలేటర్, కింద యాంటీ టైల్స్. ఇలా వచ్చేస్తే ఇది 2 BHK. చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అక్కడ షెల్ఫ్స్, వెంటిలేషన్ కోసం విండో, అండ్ ఇది ఫాల్ సీలింగ్. ఇలా చూస్తే మనకు డోర్ వచ్చేసి ఫ్లష్ షట్టర్ డోర్ అండి, మంచి డిజైన్. అండ్ 1 సైడ్ వాల్కి ఇలాంటి డిజైన్ ఇచ్చారు. 3 సైడ్స్ ఒకలా ఉంటుంది, 1 సైడ్ మంచిగా డిఫరెంట్ డిజైన్తో చేస్తారు పెయింట్. చూసారు కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. ఇలా స్పేషియస్ వస్తే బాగుంటాయి రూమ్స్. ఇలా వచ్చేస్తే యాక్చువల్గా అయితే ఇక్కడ నార్మల్గా వాష్రూమ్ యూజ్ చేస్తారు చాలామంది, దానివల్ల మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటుంది. సో ఇక్కడ వాష్రూమ్ లేకుండా మనకి క్లోజ్ చేసి అక్కడ ఇచ్చేసారు వాష్రూమ్. ఇక్కడ చూడండి మంచిగా బటర్ఫ్లైతో డిజైన్ చేస్తారు, బటర్ఫ్లై డిజైన్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ అంతా గ్రానైట్స్తో చేశారండి. అండ్ షెల్ఫ్స్ ఒక సైడ్ మొత్తం చూడండి డిఫరెంట్ కలర్ ఇచ్చారు, లీవ్స్తో డిజైన్ చేశారు మంచిగా. అండ్ వెంటిలేషన్ కోసం విండోస్. ఇది ఫాల్ సీలింగ్, ఎక్సలెంట్గా ఉంది ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా. అండ్ షెల్ఫ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇలా చూస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ ఫ్లష్ షట్టర్ డోర్ అండి, విత్ ఎక్సలెంట్ డిజైన్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్ మనకి WPC డోర్తో వచ్చింది. అండ్ వెస్టర్న్ టైప్ వస్తుందండి. ఇక్కడ కింద యాంటీ టైల్స్ యూజ్ చేశారు, వాల్ టైల్స్ చేశారు మొత్తం పై వరకు. వెంటిలేషన్ కోసం అక్కడ విండోస్, మనకి గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఉంది. ట్యాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మొత్తం కనెక్షన్. ఇలా ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, ఎక్సలెంట్గా డిజైన్ చేస్తారు. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది, పెయింటింగ్ బాగుంది. అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు, UPVC విండోస్ విత్ గ్రిల్స్ అండి ఇవి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్, 18x50 సైజ్. బట్ హౌస్ యొక్క ప్లానింగ్ చాలా బాగుంది. వెస్ట్ ఫేసింగ్ అయినా కానీ దీన్ని ఈస్ట్ ఫేసింగ్లా కన్వర్ట్ చేయడం వల్ల ప్లానింగ్ ఎక్సలెంట్గా వచ్చింది. రూమ్స్ కూడా స్పేషియస్గా వచ్చాయి. అండ్ డిజైన్ కూడా చాలా బాగా చేశారు, ఫాల్ సీలింగ్ కానీ, పెయింటింగ్స్ కానీ. అండ్ డిఫరెంట్ ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇచ్చారు. బటర్ఫ్లైస్ యూజ్ చేశారు, లీవ్స్ యూజ్ చేశారు. చాలా బాగుంది. మనకు ఓపెన్ కిచెన్ మోడల్ కూడా చాలా బాగుంది. అండ్ యూటిలిటీ ఏరియా అలా బయటకి ఇచ్చేసారు, చూస్తున్నారు కదా. ఇది మేడిపల్లి పర్వతాపూర్ దగ్గరలో ఉందండి. మన పిర్జాది కూడా మెయిన్ రోడ్ కాచివేణి సింగరం వెళ్ళేదండి. చాలా పెద్ద రోడ్ అది, 100 ఫీట్ రోడ్లా కన్వర్ట్ కూడా అవుతుంది. వర్క్స్ కూడా నడుస్తున్నాయి. ఇలాంటి రోడ్డుకి సెకండ్ బిట్ అండి హౌస్. ఓకే, ఇలాంటి ఒక మంచి హౌస్ని ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అది కూడా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.